హలో ఫ్రెండ్స్, పిల్లలకి చాలా వెన్నపూసలాగా ఉంటుంది. తింటే అసలు చాలా ఫాస్ట్‌గా అరిగిపోతది ఫుడ్డు. ఏం లేదు, ఫస్ట్ రైసు ఒక 4 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత నేను ఆ వాటర్ పోసి ఒక 1 అవర్, 2 అవర్స్ సోక్ చేసి పెట్టుకుంటాను. సోక్ చేసుకొని ఇందులోకి నేను క్యారెట్టు, తర్వాత ఆలుగడ్డ ముక్కలు అంతా క్యారెట్‌ని, ఆలుగడ్డని బాగా పిలప్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటా. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అది మీ ఆప్షనల్, ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలంటే నేనైతే క్యారెట్, ఆలుగడ్డ వేసాను. ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకొని కుక్కర్లోకి మనం సోక్ చేసుకుంటాం కదా, అదే వాటర్ తోటి రైస్, మూంగ్ దాల్ కూడా వేసేయండి. వేసిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, తర్వాత 2 గార్లిక్ వేసేసి మీరు కొంచెం కావాలనుకుంటే మిరియాల పొడి వేయండి, లేకపోతే వద్దు. నేను 2 మిరియాల పొడి దంచి వేసాను. తర్వాత 1 ఇయర్ బిలో పిల్లలకైతే కొంచెం సాల్ట్ వేయొద్దు. 1 ఇయర్ అబో పిల్లలకైతే సాల్ట్ వేయండి. ఒక 2 గ్లాస్ వాటర్ పోస్తే బాగా ఉడికించండి, ఒక 5-6 విజిల్స్ పెట్టి. తర్వాత ఇది పప్పుగిత్తితోటి బాగా వెనుపుకుంటే తొందరగా ఉడికిపోయింటుంది కదా, బాగా మనకి తొందరగా మెదిగిపోతుంది. పిల్లలకు కూడా తొందరగా అరిగిపోతుంది. ఫుడ్ చాలా బాగా సాఫ్ట్ ఉంటుంది. నాకైతే పిల్లలకి చాలా నచ్చుతుంది ఇలా పెట్టడము. ఇంకా తర్వాత ఇది వెనుపుకున్న తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్స్ గీ వేసాను. ఇది ఎక్స్ట్రా ప్రోటీన్ కూడా ఉంటుంది కదా పిల్లలకని. ఆలుగడ్డ పెడితే పిల్లలు కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు చాలా మంచిగా. అందుకే నేనైతే ఇలాగ చేస్తాను. మీరు కూడా నచ్చినట్టు చూడండి, మీ పిల్లలకి చాలా బాగుంటుంది ఫుడ్. మా పిల్ల అయితే చాలా ఇష్టంగా తింటుంది ఆఫ్టర్నూన్ టైము. ఫుడ్ నచ్చినట్లయితే మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.